ఆసియా కప్ గెలిచి చాలా కాలమైనా ఆ ట్రోఫీ ఇంకా టీమిండియా చేతికి అందలేదు. ఈ అంశంపై క్రికెట్ ప్రపంచంలో పెద్ద చర్చ జరుగుతోంది. గత కొద్ది రోజులుగా దీనిపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఈ వివాదానికి కేంద్ర బిందువు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహసిన్ నఖ్వీ. టీమిండియా ఆసియా కప్ గెలిచిన తర్వాత ఏసీసీ చైర్మన్ హోదాలో ఉన్న నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి భారత జట్టు నిరాకరించింది. అయితే నఖ్వీ ఆ ట్రోఫీని అక్కడే వదిలి వెళ్లడానికి బదులుగా తనతో పాటే ట్రోఫీని కూడా తీసుకుని వెళ్లిపోయారు. అప్పటి నుండి బీసీసీఐ లేఖలు రాసిన ట్రోఫీ విషయంలో పీసీబీ నుండి సరైన సమాధానం లేదు. ఈ మొత్తం వ్యవహారం ట్రోఫీ దొంగతనం అనే విమర్శలకు దారితీసింది. క్రికెట్ అభిమానులు, విశ్లేషకులు సైతం నఖ్వీ తీరును తప్పుపట్టారు. కప్ గెలవకుండా అలా ఎలా ఎత్తుకెళ్తారంటూ ట్రోల్ చేశారు. అయితే ఈ ట్రోఫీ వివాదం ఇప్పుడు ఏకంగా ఐసీసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశం వరకు చేరింది. నవంబర్ 4 నుండి దుబాయ్లో ఐసీసీ సమావేశాలు మొదలయ్యాయి. మీటింగ్లో పాల్గొన్న బీసీసీఐ పెద్దలు ఈ సమస్యను లేవనెత్తాలని, నఖ్వీ తీరును తీవ్రంగా విమర్శించాలని సిద్ధమయ్యారు. అయితే బీసీసీఐతో నేరుగా ఘర్షణను తప్పించుకోవడానికి మొహసిన్ నఖ్వీ సమావేశానికి గైర్హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి ఆయన కారణాలను కూడా ఐసీసీకి తెలిపాడట. తమ దేశంలో రాజకీయ సమస్యలు ఉన్నాయని, దాని కారణంగానే ఐసీసీ సమావేశాలకు రాలేకపోతున్నట్లు సమాచారం ఇచ్చారని తెలిసింది. కానీ ఇది నిజం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీసీసీఐ నుంచి వచ్చే వ్యతిరేకతే ప్రధాన కారణమని వివరిస్తున్నారు. అయితే నఖ్వీ గైర్హాజరవుతుండటంతో ఆయన స్థానంలో పీసీబీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుమైర్ సయీద్ ఐసీసీ సమావేశాలకు హాజరు కానున్నారు. నఖ్వీ వీడియో కాల్ ద్వారా సమావేశంలో పాల్గొనే అవకాశం కూడా ఉందని తెలిసింది. కానీ ఈ అంశంపై పీసీబీ నుంచి సరైన క్లారిటీ అయితే లేదు. ఎందుకంటే విజేత జట్టుకు ట్రోఫీని ఏసీసీ చైర్మన్ మాత్రమే ఇవ్వాలనే నిబంధనేది లేదు. బీసీసీఐ ఈ విషయాన్ని ఐసీసీ దృష్టికి తీసుకువస్తే మొహసిన్ నఖ్వీ తీరుపై ఐసీసీ మందలించే అవకాశం ఉంది. ఇది ఆయనకు అంతర్జాతీయంగా ఇబ్బందికర పరిస్థితిని తెచ్చిపెట్టనుంది. ఐసీసీ సమావేశంలో బీసీసీఐ ఈ సమస్యను లేవనెత్తడం దాదాపు ఖాయం. టోర్నమెంట్ పూర్తయినా ట్రోఫీని ఇవ్వకపోవడం పట్ల ఐసీసీ ఖచ్చితంగా జోక్యం చేసుకుంటుంది. ట్రోఫీని తీసుకువెళ్లడం ఒక అనైతిక చర్యగా పరిగణించి మొహసిన్ నఖ్వీకి త్వరలో ట్రోఫీని ఇండియాకు అప్పగించాలని ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. ఈ వ్యవహారం కేవలం ట్రోఫీకి సంబంధించింది మాత్రమే కాదు, పీసీబీ నాయకత్వ వైఖరిపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఐసీసీ జోక్యంతో టీమిండియా గెలిచిన కప్ త్వరలోనే భారత్కు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.